నమస్తే, వెల్కమ్ టు విజన్. 2025 సంవత్సరం పూర్తి కావస్తోంది. కొత్త ఏడాదిలో ఏపీ మరింత అభివృద్ధి పదంలో దూసుకెళ్లేందుకు ఈ ఏడాది ఎంతో ఉపకరించింది. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి దిశగా 2025లో కీలక అడుగులు పడ్డాయి. నవ్యాంధ్రలో నవశకానికి ప్రారంభంగా భారీ ప్రాజెక్టులు ఏపీకొచ్చాయి. దీనివలన రాష్ట్ర యువతకు ఎంతో ఉపయోగం కూడా. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఏపీ ప్రభుత్వం ఆ దిశగా 2025 ఏడాదిలో బలమైన అడుగులు వేసింది. రేపటి కోసం నేటి నుంచే కార్యాచరణ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి పరంగా 2025 ఓ మైలురాయిగా నిలిచింది. ఏపీ అంటే ఏ ఫర్ అమరావతి, పి ఫర్ పోలవరం. ఇది సీఎం కాగానే చంద్రబాబు చెప్పిన నిర్వచనం. ఇందుకు అనుగుణంగానే అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే 2025లోనే బలమైన అడుగులు పడ్డాయి. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం అమరావతిలో పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపడుతుంది. ఇందులో భాగంగా సెక్రటేరియట్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు, ట్రంక్ రోడ్లు, రిజర్వాయర్లు వంటి ముఖ్య నిర్మాణాలు వేగం పుంజుకున్నాయి. అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకుతో పాటుగా వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకుంటూ పనుల్లో వేగం పెంచింది. అమరావతిలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, ఎయిర్పోర్ట్ వంటి నిర్మాణాలు తలపెట్టిన ఏపీ ప్రభుత్వం రెండో విడత భూసేకరణ కింద మరో 16,000 ఎకరాలు సమీకరించాలని నిర్ణయించింది. మరోవైపు అమరావతిలో ప్రతిష్టాత్మక క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయనున్నారు. ఈ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. కేంద్రం కేటాయించిన నిధులతో దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ కేంద్రాన్ని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఐబీఎం, టీసీఎస్ వంటి సంస్థల సహకారంతో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయనున్నారు. విశాఖను ఏఐ సిటీగా మార్చాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం ఆ దిశగా 2025లో బలంగా అడుగులు వేసింది. విశాఖలో 1,50,000 కోట్లతో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం వైజాగ్ ముఖ చిత్రాన్ని మార్చనుంది. గూగుల్ అనుబంధ సంస్థ అయిన రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విశాఖలో 1 గిగావాట్ ఏఐ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారుగా 1,50,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. ఈ ప్రాజెక్టు విశాఖను ఏఐ హబ్గా మారుస్తుందని ప్రభుత్వం చెప్తోంది. ఇక మరోవైపు విశాఖ వేదికగా జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సు కూడా ఏపీ గ్రోత్ ఇంజిన్గా మారనుంది. ఈ సదస్సులో సుమారుగా 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు వివిధ సంస్థలతో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు చేసుకుంది. 640 అవగాహన ఒప్పందాల ద్వారా 13.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు వచ్చాయి. ఇవన్నీ కార్యరూపం దాల్చితే 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని అంచనా. ఇక మరోవైపు రిలయన్స్ సంస్థ కూడా విశాఖలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. 93,000 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని రిలయన్స్ ఏర్పాటు చేయనుంది. అలాగే 6 గిగావాట్ల సోలార్ ప్రాజెక్టు, రాయలసీమలో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్కును రిలయన్స్ ఏర్పాటు చేయనుంది. వీటితో పాటు అదానీ గ్రూప్, బ్రూక్ ఫీల్డ్, రెన్యూ వంటి సంస్థలు కూడా ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. మరోవైపు డేటా సెంటర్లతో పాటుగా ఐటీ సంస్థలకు కూడా విశాఖ నగరం కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతోంది. విశాఖలో కాగ్నిజెంట్ సంస్థ ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించింది. క్యాంపస్ ఏర్పాటు కోసం సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. అలాగే టీసీఎస్, యాక్సెంచర్ వంటి ప్రముఖ ఐటీ సంస్థలు కూడా విశాఖలో క్యాంపస్లు ఏర్పాటు చేయనున్నాయి. సాగర తీరాన్ని ఐటీ హబ్గా మార్చేందుకు బలమైన అడుగులు ఈ ఏడాదిలో పడ్డాయి. నెల్లూరు జిల్లాలోని రాయపట్నం వద్ద 96,000 కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుకు కూడా 2025లోనే అడుగులు పడ్డాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ బీపీసీఎల్ రాయపట్నం పోర్టు వద్ద ఆయిల్ రిఫైనరీతో పాటుగా పెట్రోకెమికల్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టర్ స్టీల్ ప్లాంట్, ఎన్టీపీసీ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు కూడా ఏపీ ఆర్థిక వ్యవస్థ ముఖ చిత్రాన్ని మార్చడంలో కీలకంగా మారనున్నాయి. విశాఖపట్నం, విజయనగరం సరిహద్దులలో 136 ఎకరాల్లో ఏవియేషన్ ఎడ్యుసిటీ నిర్మాణానికి కూడా ఈ ఏడాదిలో అడుగులు పడ్డాయి. ఇక 136 ఎకరాల్లో జిఎంఆర్ గ్రూప్
మాన్సస్ ట్రస్ట్ కలిపి ఈ ఏవియేషన్ ఎడ్యుసిటీని ఏర్పాటు చేయనున్నారు. ఇది పూర్తయితే ఏవియేషన్ రంగంలో అంతర్జాతీయ స్థాయి నిపుణులను తయారు చేయడమే కాకుండా ఏపీని విమానయాన శిక్షణలో గ్లోబల్ సెంటర్గా మార్చుతుందని అధికారులు తెలిపారు. అన్నిటికంటే ప్రధానంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2026 మే నెల నాటికి భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రానుందని నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఇక జనవరి నెలలోనే ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తామన్నారు. ఈ ఎయిర్పోర్టు అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖ చిత్రం మారుతుందని నిపుణులు చెప్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశాల్లో 2025 ఏడాదిలో భారీ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 13 SIPB సమావేశాలు జరగ్గా మొత్తం 8.29 లక్షల కోట్ల పెట్టుబడులకు ఈ సమావేశాల్లో ఆమోదం లభించింది. ఈ పెట్టుబడుల ద్వారా 7.62 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వృద్ధికి 2025లో బలమైన అడుగులు పడ్డాయి.